ఇండస్ట్రీలో రోజుకొక కొత్త టాపిక్ ఏదో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. సో ఇస్మార్ట్ శంకర్ ఫంక్షన్ నేపథ్యంలో రామ్ చేసినటువంటి మీడియా మీద చేసినటువంటి అసహనమైనటువంటి వ్యాఖ్యలు కానీ దీన్ని ఎలా చూడొచ్చు? అసలు మీడియా వాళ్ళంటే ఏమో కోపం అనుకోవాలి, అసలు ఏంటి సార్? అంటే మీడియా మీద చాలా సెక్షన్స్ నుంచి కోపం ఉన్నమాట వాస్తవం ఇండస్ట్రీలో. అంటే నిర్మాత చిరాకు పడ్డటువంటి ఒక సందర్భం చూసాం మనం. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ గారు మీడియాయే సినిమాని చంపేస్తోంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు ఆ మధ్యకాలంలో. గుంటూరు కారం టైంలో కూడా ఆయన కొంచెం నెగిటివ్గానే మాట్లాడాడు. దీనికి తోడు 2-3 డైరెక్టర్లు కూడా మీడియా మీద అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు హీరోలు మాట్లాడటం మొదలుపెట్టారు. రామ్ ప్రస్తావించింది ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి టీజర్, పోస్టర్ కాంబినేషన్, సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన క్షణం నుంచి వీళ్ళు సమీక్షలు మొదలుపెట్టేస్తున్నారు. అంటే డబుల్ స్మార్ట్ అనే టైటిల్ అనౌన్స్మెంట్ అవగానే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని చెప్పి మొదలుపెట్టేస్తున్నారు. ఆ తర్వాత పోస్టర్ రిలీజ్ అవగానే ఈ పోస్టర్ మీద రివ్యూ, టీజర్ మీద రివ్యూ, ట్రైలర్ మీద రివ్యూ, ఇలా ప్రతి దశలోనూ జనాల్లో దీని గురించి బ్యాడ్గానో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి తెలియకుండానే. దీంతో జనాలు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని థియేటర్కి వస్తున్నారు. థియేటర్కి వెళ్ళాలా వద్దా అనేది వీళ్ళు డిసైడ్ చేసి జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇది ప్రమాదకరంగా తయారైంది. జనాలు థియేటర్కి వచ్చి సినిమా బాగుంటే బాగుందని, బాగోలేకపోతే బాగాలేదని అప్పుడు చెప్పేవాళ్ళు. అలాగే గతంలో ఎలా ఉండేది, సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ వచ్చేది. శుక్రవారం రోజు సినిమా రిలీజ్ అయ్యేది, ఆదివారం రోజు సినిమా పత్రికలు వచ్చేవి. ఆ సినిమా పత్రికల్లో రివ్యూలు ఉండేవి. లేదు కొన్ని డైలీలు కూడా రివ్యూలు వేసేవి. ఆంధ్రపత్రిక, ప్రభ 2 కూడా రివ్యూలు వేసేవి ఆ రోజుల్లో. ఆ 2 సినిమా రిలీజ్ అయిన మర్నాడు వచ్చేవి. కాబట్టి సినిమాకు ఒక బ్రీతింగ్ స్పేస్ ఉండేది. ఆ బ్రీతింగ్ స్పేస్ లేకుండా చంపేస్తున్నారు వీళ్ళు అనేది గొడవ. దాదాపు అదే టోన్లో ఈయన తన అసహనాన్ని ప్రకటించాడు. అలాగే వీళ్ళు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ అనే పేరుతో అడుగుతున్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా చేయకపోతే ఇది మనసులో పెట్టుకుని వాళ్ళు బ్యాడ్ చేస్తున్నారు సినిమా మీద అని కూడా ఒక అభిప్రాయ ప్రకటన చేస్తాడు ఆయన. ఇలా సినిమా మీడియా అంటే ఎందుకు అవసరం సినిమాకి మీడియా? ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఎందుకు ఈవెంట్లు చేసి కవరేజ్ కోసం అందరినీ పిఆర్ఓ అనే పదవి ఎందుకు ఉంది అక్కడ? మీరు ఒక పిఆర్ఓ అని పెట్టి వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు అంటే జనంలోకి దీన్ని తీసుకెళ్లేటువంటి వారధి వాళ్లే. కాబట్టి వాళ్ళని స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. అంటే మా సినిమా గురించి ఏమాత్రం నెగిటివ్ మీరు మాట్లాడొద్దు అనే ధోరణి. ఇంకోటి థంబ్నెయిల్ జర్నలిజం మీద ఆల్రెడీ ఓ చర్చ జరుగుతోంది. ఈ థంబ్నెయిల్స్ పెట్టి అంటే తప్పుడు వార్తలను జనంలోకి తీసుకెళ్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది బతుకున్న వాళ్ళని చంపేసినట్టుగా వార్తలు వేసేస్తున్నారు మీరు. అంటే వాళ్ళే మీడియాని పిలిచి మేము బతుకున్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారని సోషల్ మీడియా మీద ఒక దాడి ఇండస్ట్రీ నుంచి జరిగింది. కోట శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ ఇవన్నీ చూసాం మనం. దీన్ని ఆసరాగా చేసుకుని టోటల్గా మీడియా మీద ఒక కంట్రోల్ సాధించే ప్రయత్నం ఏదో ఇండస్ట్రీ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంటే మీడియా నుంచి కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం, సోషల్ మీడియా నుంచి. దీన్ని సాకుగా చూపించి మొత్తాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం తప్పు. అంటే తప్పు జరిగిన ఏరియాలో అందరూ కలిసి కూర్చుని ఆ తప్పుని గురించి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అలాగే థంబ్నెయిల్స్ విషయంలో చర్చ జరుగుతోంది ఇప్పుడు. దాన్ని జర్నలిస్టు సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి తెలుగు ఫిలిం జర్నలిస్టుల సంఘం సమావేశంలో కూడా దాన్ని ఖండించారు. ఈ ధోరణి కరెక్ట్ కాదు అని. సో పరిశ్రమ, జర్నలిస్ట్ సంఘాలు కలిసి కూర్చుని ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు, అక్కడ వరకే.